హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ పులుసుకు ముందుగా బెండకాయలు ఇలా వేయించుకోవాలి. ఆ తర్వాత ఎల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి. నేటుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర కొద్దిగా, ఎల్లిపాయ పేస్ట్ ముక్కలు, బెండకాయలు వేయించేసుకున్నాను. ఉల్లిపాయలు పప్పు బెండకాయలు వేసేసుకుంటున్నాను. కొద్దిగా కారం వేసుకుంటున్నాను, మిర్చి కూడా వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. చింతపండు రసం వేసేసుకున్నాను. ఇది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను పౌడర్ వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. పులుసు కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్టీగా కూడా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి.